నమస్కారం. ఈనాటి మన ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా లోతైన మరియు అంతే ముఖ్యమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, తరతరాలు నిలిచిపోయే ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం వనుక ఎంతటి కష్టముంటుందో కదా. దశాబ్దాలు లేదా శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా నిలబడే ఒక చట్టపరమైన పునాదిని నిర్మించడమనేది నిజంగా ఒక అద్భుతం. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 140 ద్వారా సుప్రీంకోర్టును భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలా ముందుచూపుతో తీర్చిదిద్దారో, అసలు ఈ అనుబంధ అధికారాలు అంటే ఏమిటో ఈరోజు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, ఈ అంశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ముందుగా అసలు సమస్య ఏమిటో చూద్దాం. అదే కోర్టును భవిష్యత్తుకు సిద్ధం చేయడం మరియు అందులో ఉన్న రాజ్యాంగపరమైన సందిగ్ధత. రాజ్యాంగ నిర్మాతల ముందు ఉన్న అతిపెద్ద, అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఏమిటో తెలుసా? ఎప్పుడో రాసిన ఒక స్థిరమైన రాజ్యాంగం ఎప్పటికప్పుడు మారుతూ ఉండే న్యాయ వ్యవస్థ యొక్క భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఎలా ఊహించగలదు? సమాజం మారుతున్న కొద్దీ నేరాలు, వివాదాలు అన్నీ మారిపోతాయి కదా. మరి అటువంటప్పుడు భవిష్యత్తులో రాబోయే ఈ మార్పులకు తగినట్లుగా మన కోర్టులు ఎలా నడుచుకోవాలి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దీనికి ఆన్సర్ చాలా సింపుల్ అండి. భవిష్యత్తులో అవసరమయ్యే ప్రతి ఒక్క అధికారాన్ని రాజ్యాంగం ముందుగానే ఊహించి ఒక లిస్ట్లాగా ఎక్కడ రాయలేదు. అసలు రాబోయే వందల సంవత్సరాల భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడమనేది ఎవరికైనా ఆచరణాత్మకంగా అసాధ్యం. కానీ దానికి తగిన ఒక వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది? మన న్యాయ వ్యవస్థ ఎక్కడికక్కడే ఆగిపోయి ముందుకు సాగలేని పరిస్థితొస్తుంది. అందుకే దీనికి ఖచ్చితంగా ఒక శాశ్వత పరిష్కారం అవసరమైంది. ఆ సవాలుకు పరిష్కారంగానే మనకు ఒక అద్భుతమైన మార్గం దొరికింది. దాని గురించే మన ఈ తదుపరి విభాగం: అనుబంధ అధికారాలను నిర్వచించడం మరియు ఆర్టికల్ 140 చూపించిన ఆ పరిష్కారం. ఇప్పుడిక్కడున్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, గమనించండి. ఈ చట్టపరమైన పదాన్ని మనం చాలా సులభంగా డీకోడ్ చేద్దాం. అనుబంధ అధికారాలు అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి కోర్టుకు సహాయపడే లేదా మద్దతు ఇచ్చే అధికారాలు. అంటే ఇవి ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చినా స్వతంత్రమైన కొత్త అధికారాలు ఏమీ కావు. సుప్రీంకోర్టుకు అప్పటికే ఉన్న అధికార పరిధిని ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత సక్రమంగా వినియోగించుకోవడానికి వెనుకనుంచి సహాయపడే అదనపు బలం లాంటివన్నమాట. దీన్ని ఇలా అర్థం చేసుకుందాం: సుప్రీంకోర్టుకు ముందుగానే ఉన్న ప్రస్తుత అధికార పరిధి అనేది ఒక అతిపెద్ద భాగం అనుకుందాం. దానికి పక్కనే ఒక చిన్న సపోర్టింగ్ భాగం ఉంది, చూసారా? అవే ఈ అనుబంధ అధికారాలు. ఈ చిన్న భాగం ఆ పెద్ద భాగానికి కొత్తగా ఎలాంటి అధికార పరిధిని సృష్టించదు. అది కేవలం ఒక సపోర్ట్ సిస్టంలాగా మాత్రమే నిలుస్తుంది. న్యాయ పరిపాలన సజావుగా సాగడానికి ఈ చిన్న సహాయక భాగం ఆ పెద్ద విభాగానికి తోడై మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. అయితే మరి ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ అనుబంధ అధికారాలను సుప్రీంకోర్టుకు ఇచ్చేది ఎవరు? ఇక్కడే మన మూడవ విభాగం వస్తుంది. అదే సులభతరం చేసే వ్యవస్థగా పార్లమెంట్ పాత్ర మరియు అక్కడ ఉన్న అధికార సమతుల్యత. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. సుప్రీంకోర్టు తనకు తానుగా ఏ కొత్త అధికారాన్ని తీసుకోలేదు. మన రాజ్యాంగం ఆ పవర్ని భారత పార్లమెంటుకు ఇచ్చింది. అంటే పరిస్థితిని బట్టి పార్లమెంట్ ఒక ప్రత్యేకమైన చట్టం చేయడం ద్వారా సుప్రీంకోర్టుకు ఈ అదనపు శక్తిని మంజూరు చేస్తుందన్నమాట. అలా పార్లమెంట్ ఇచ్చిన ఆ సహాయక అధికారాలతో సుప్రీంకోర్టు తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తోంది. చూసారా ఈ రెండు వ్యవస్థల మధ్య ఎంత అద్భుతమైన సమన్వయముందో? అసలు ఆర్టికల్ 140 ప్రాక్టికల్గా ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం. ఆధునిక న్యాయ వ్యవస్థ అనేది ఒకే చోట స్థిరంగా ఆగిపోయేది కాదు కదా. అది నిరంతరం మారుతూ ఉంటుంది. కాలం మారే కొద్దీ ఎన్నో కొత్త టెక్నాలజీలు, కొత్త రకాల సమస్యలు, వివాదాలు పుట్టుకొస్తాయి. ఆ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సరైన సమయంలో న్యాయం అందించాలంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకు అదనపు అధికారాలు కావాలి. అందుకే పార్లమెంటు సమయానుకూలంగా స్పందించి ఒక సహకారి పాత్రను పోషిస్తుంది. సరే, ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో మనం చూద్దాం. మన తదుపరి విభాగం: వాస్తవ ప్రపంచంలో ఆచరణాత్మక ఉదాహరణలు. అంటే ఆచరణలో ఆర్టికల్ 140. ఇక్కడ ఒకవైపు ఉన్న అవసరం, దానికి మరోవైపు ఉన్న పరిష్కారం ఎంత లాజికల్గా ఉన్నాయో గమనించండి. ఒకవేళ సుప్రీంకోర్టుకు ఏదైనా కొత్త విధానపరమైన అధికారం కావాలనుకోండి, వెంటనే పార్లమెంటు చట్టం ద్వారా వాటిని మంజూరు చేస్తుంది. అలాగే వివిధ రకాల అప్పీళ్లను వినడానికి కోర్టుకు మరింత అధికారం అవసరమైతే ఈ ఆర్టికల్ ద్వారా అనుబంధ అధికారాలను జోడిస్తారు. ఇక మూడవది, ఆధునిక న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు పరిణామం చెందుతున్నప్పుడు దానికి అనుగుణంగా కోర్టు మారడానికి ఆర్టికల్ 140 అనుమతిస్తోంది. ఇది ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్ కదా. సరే, ఇప్పటిదాకా మనం ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూసాం. కానీ దీనంతటి వెనుక ఉన్న ఆ పెద్ద ఉద్దేశ్యమేమిటి? అదే మన 5వ విభాగం: రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత. దానికి సంబంధించిన స్థూల దృశ్యం. నిజానికి చెప్పాలంటే ఈ చిన్న ఆర్టికల్ 140 చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. దీనివల్ల మన న్యాయ వ్యవస్థ ఎంతో సరళంగా, అంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా మారుతోంది. ఇది ప్రజలకు సమర్థవంతమైన న్యాయం అందించేందుకు భరోసా ఇస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆధునిక సమస్యల భారంతో న్యాయ వ్యవస్థ కుప్పకూలకుండా సంస్థాగతంగా సుప్రీంకోర్టును అత్యంత బలోపేతం చేస్తోంది. మొత్తం న్యాయ పరిపాలన సాఫీగా సాగిపోవడానికి ఇదే అసలైన వెన్నెముక. మరియు ఇది మనకు ఒక అద్భుతమైన విషయాన్ని వివరిస్తుంది.
ఈ 3 దశలను ఒకసారి గమనించండి. మన రాజ్యాంగం ఆధునిక అవసరాలకు ఎలా సజావుగా మారుతుందో స్పష్టంగా తెలుస్తుంది. మొదటి దశలో కాలానుగుణంగా న్యాయ వ్యవస్థ మారుతుంది. వెంటనే రెండవ దశలో దానికి తగ్గట్టుగా పార్లమెంటు ఆర్టికల్ 140ని ఉపయోగించి అవసరమైన చట్టాన్ని ఆమోదిస్తుంది. ఇక మూడవ దశలో సుప్రీంకోర్టు ఎప్పట్లాగే మరింత సమర్థవంతంగా తన పని తాను చేసుకుపోతుంది. ఇదొక నిరంతరమైన అద్భుతమైన కారణ ప్రభావాల సైకిల్. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ మొత్తం విశ్లేషణలోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. శీఘ్ర పునశ్చరణ పాయింట్లు మరియు ముఖ్యాంశాలు. ఈ పాయింట్స్ మాత్రం మీరు పక్కగా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టుకు ఈ అనుబంధ అధికారాలను మంజూరు చేసేది పార్లమెంట్. ఇవి పూర్తిగా సహాయక స్వభావాన్ని మాత్రమే కలిగి ఉండి కోర్టుకు సపోర్టుగా ఉంటాయి. సుప్రీంకోర్టు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇవి అత్యంత కీలకం. ఆర్టికల్ 140 అనేది మార్పును స్వీకరించే అత్యంత అనువైన రాజ్యాంగ నిబంధన మరియు ఇది ఎల్లప్పుడూ న్యాయపరమైన సామర్థ్యానికి పూర్తి మద్దతిస్తుంది. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తాన్ని మనం కేవలం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తన అధికార పరిధిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మరియు న్యాయ పరిపాలన సజావుగా సాగడానికి సుప్రీంకోర్టుకు అదనపు అనుబంధ అధికారాలను ఇవ్వడానికి ఆర్టికల్ 140 పార్లమెంటును అనుమతిస్తుంది. ఈ ఒక్క వాక్యం మీ బుర్రలో ఉంటే ఆర్టికల్ 140 గురించి మీకు పూర్తిగా అర్థమైనట్లే. చివరగా ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఒకవేళ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 140 అనే ఈ చిన్న నిబంధనే లేకపోతే ఈ ఆధునిక కాలంలో వస్తున్న ఇన్ని రకాల మార్పులను తట్టుకోలేక మన న్యాయ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయేదేమో కదా. ఇది ఖచ్చితంగా మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టికి నిదర్శనం. ఈనాటి విశ్లేషణ ద్వారా ఆర్టికల్ 140పై మీకొక మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ అంశంపై మరింత ఆలోచించండి, విషయాలను విశ్లేషించండి. మళ్ళీ కలుద్దాం.